అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో, ప్రతి ఒక్కరం ఇంట్లో దీపారాధన పూజ గదిలో చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటాం. అప్పుడప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదండి. అలా శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు పూజ గదిని శుభ్రం చేయకూడదు. లేదంటే పూజ గదిలో ఉన్న దేవతలు ఆగ్రహిస్తారు. ఏ రోజున పూజ గదిని శుభ్రం చేయాలి, దీపారాధన నియమాలు, పూజ గదిలో దేవుని విగ్రహాలు ఉండవచ్చా, ఉదయం 9 గంటలలోపు దీపారాధన చేయాలా, అసలు నిత్య దీపారాధన ఎలా చేయాలి, టిఫిన్ చేసి దీపారాధన చేయవచ్చా, ఇలాంటి ఎన్నో విషయాలకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందండి. ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. మనం చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం కలగాలంటే పూజ గది శుభ్రంగా ఉండాలి. అయితే మనలో చాలామంది పూజ గదిలో అనవసర వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ఇంటి వాస్తు దోషం ఏర్పడుతుంది. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం పూజ గది శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. పూజ గదిని శుభ్రం చేసే సమయంలో చీపురును అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేసుకోకూడదు. మరీ ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఏదైనా పండుగ వస్తే దాని ముందు రోజుల్లో పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. ముందు దేవతామూర్తుల విగ్రహాలను, పటాలను చక్కగా తీసి అక్కడ ఒక స్టిక్కర్ ఉంటుందండి, అది వేశాను చక్కగా. దాని తర్వాత పూజకు ఉపయోగించవలసినటువంటి వస్తువులు, పూజకు ఉపయోగించాల్సినటువంటి దీపాలను అన్నిటినీ చక్కగా ఇలా శుభ్రం చేసి పెట్టుకొని తర్వాత వేటి ప్లేసుల్లో వాటిల్ని అంటే పసుపు, కుంకుమ, కర్పూరం అవన్నీ ఇలా నిదానంగా సర్ది పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు పూజా సామాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, చందనం పేస్టు, విభూతి పేస్ట్ అండి. ఇవి చక్కగా చిత్రపటాలకు, విగ్రహాలకు అలంకరిస్తే చాలా నీట్గా వస్తున్నాయండి బొట్లు కూడా. ముందుగా అయితే చిత్రపటాలను ఒక తడి క్లాత్తో శుభ్రం చేసి, తరువాత తడి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని చక్కగా శుభ్రం చేసి, ఆ తరువాత చందనం బొట్టు, దాని మీద చిన్న కుంకుమ బొట్టు పెడతానండి. ఇలా అన్ని దేవతామూర్తులకు పసుపు, కుంకుమ, చందనములతో అలంకరించి ఆ తరువాత ఎక్కడ ఉండే చిత్రపటాలను అక్కడ నీట్గా సర్దుతాను. పూజ గదిని ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవచ్చంటే బుధవారం, గురువారం, శనివారం శుభ్రం చేసుకోవచ్చు. అలాగే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో పూజ గదిని అస్సలు శుభ్రం చేయకూడదు. కానీ అమావాస్య తరువాత రోజున మాత్రం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో పూజ మందిరాన్ని శుభ్రం చేయకూడదు. దేవతలు సంచరించే పూజ గదిలో దేవుని చిత్రపటాలు ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా పెద్ద సైజులో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పూజ గదిలో ఉండకూడదు. పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. పూజలో ఉపయోగించిన పుష్పాలను ఎండిపోక ముందే తీసేసి ఏదైనా చెట్టు దగ్గర కానీ, ప్రవహించే నదిలో కానీ వేయాలి. అంతేగాని దేవునికి సమర్పించిన పుష్పాలను డస్ట్బిన్లలో వేయకూడదు. మనము ప్రతిరోజు అంటే నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదండి. ఆ దీపం నుండి వచ్చే పొగతో పూజ మందిరం నలుపు రంగులోకి మారుతుంది. ఆ నల్లటి మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒక శుభ్రమైన తడి వస్త్రాన్ని తీసుకొని పూజ గదిని శుభ్రంగా తుడుచుకోవాలి. అదేవిధంగా పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో గంగాజలం చిలకరించాలి. గంగాజలం లేకపోతే పసుపు నీళ్లు చల్లాలి. పొరపాటున కూడా రాత్రి సమయంలో మాత్రం పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో పూజ గదిని శుభ్రం చేసే ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత, అలాగే ఆడవారు పీరియడ్స్ పూర్తయిన తరువాత
ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. దీపారాధన చేసే సమయంలో దీపపు కుందులు తడిగా ఉండకూడదు. దీపపు కుందులు పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధన చేయాలి. అలాగే మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేసుకుంటారు. కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరూ మానుకోవాలి. పూజ గదిలో న్యూస్ పేపర్కు బదులుగా నేనైతే ఇక్కడ ప్లెయిన్ స్టిక్కర్ ఉందండి, ఆ స్టిక్కర్ని వేశాను. లేదంటే క్లాత్ కూడా చక్కగా వేసుకోవచ్చు. నేను పూజ గదిని శుభ్రం చేసినప్పుడు ప్రతిసారి ఇలా పసుపుతో అలికి ఆ తరువాత కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు పెడతానండి. చూడడానికి బాగుంటుంది, అందంగా, చాలా మంచిది కూడా ఇలా చేయడం వలన. ఉదయం 6 గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు 9 గంటల్లోపే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజా మందిరంలో శివపార్వతుల చిత్రపటం, అలాగే లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉండేట్లుగా చూసుకోవాలి. ఈ దేవతా ఫోటోలను పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమగా ఉంటారు. ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకోకూడదు. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి, కాళికాదేవి, అలాగే ఉగ్ర రూపంలో ఉన్న దుర్గాదేవి చిత్రపటాలను పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదు. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అయితే ప్రతి దేవతని మనం పూజించడం కుదరదు. కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి. గోమాతను ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తే 33 కోట్ల మంది దేవతలను పూజించినట్లే. తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి. అయితే నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి కమలం పైన కూర్చొని ఏనుగులు ఉన్న చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా ఖచ్చితంగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి. తద్వారా ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంకా పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని ఈశాన్యంలో పెట్టుకోవాలి. అదేవిధంగా గణపతి చిత్రపటాన్ని ఉత్తరముఖంగా పెట్టుకోవాలి. ఆగ్నేయ దిశలో ఆంజనేయ స్వామి చిత్రపటం ఇంట్లో పెట్టుకుంటే దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. వాయువ్య దిశలో సాయిబాబా పటానికి పెట్టుకుంటే కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది. దక్షిణ దిశలో పూజ గదిని నిర్మించకూడదు. అలాగే దక్షిణముఖంగా దీపారాధన చేయకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడుతుంది. మనలో చాలామంది ఇంటి గుమ్మం ముందు దేవుని చిత్రపటాలు పెట్టుకుంటారు. అయితే ఇంటి ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రం ఇంటి ముందు పెట్టుకోకూడదు. పూజ గదిలో ఉండే దేవుడి విగ్రహాలను గోడకు ఆనించి పెట్టకూడదు. దేవతలు సంచరించే పూజ గదిలో తగినంత వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కాబట్టి పూజ గదిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు. పూజ గది చీకటిగా ఉంటే ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడుతాయి. అలాగే ఎప్పటికప్పుడు చిత్రపటాలను శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. చాలామంది ఉదయం ఏమీ తినకుండా దేవుడిని పూజిస్తారు. ఉదయం తినకుండా మీ దీపారాధన చేయాలి ఎలాంటి నియమం లేదు. కాబట్టి ఏదైనా ఆహారాన్ని తిని పూజ చేసుకోవచ్చు. పూజ గదికి రంగులు వేసేటప్పుడు నలుపు రంగు అలాగే నీలం రంగులను ఉపయోగించకూడదు. ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి. ఇంటి యజమాని తప్పనిసరిగా దీపారాధన అలవాటు చేసుకోవాలి. ఇంటి యజమాని దీపారాధన చేస్తేనే కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలిసి వస్తాయి. పూజ గది విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది.
అంతేనండి ఈ వీడియో. నేను మా పూజ గదిని శుభ్రం చేసుకునేటప్పుడు కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఏమైనా సందేహాలొస్తే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా సమాధానం ఇస్తాను. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.